ఉన్నది ప్రత్యర్థులను ఆడిపోసుకోవడానికే, వారిపై ఇష్టారీతిన విమర్శలు చేయడానికే. ఆధారాలు అక్కర్లేదు, వాటిని నిరూపించాల్సిన అవసరం అంతకంటే అక్కర్లేదు. మసిగుడ్డ చేతిలో ఉన్నట్లు నోట్లో నాలుగుంది, చాలు మాటలు అనేయడమే. మంచి చెడు విచక్షణ అవసరమే లేదు. సమంజసమా కాదా అన్న ఆలోచన లేదు. తాము అంటున్నాం సరే, జనం కనీసం నమ్ముతారా, నవ్విపోతారా అన్న సంశయం కూడా లేదు. నోటికి ఏది వస్తే ఎంతొస్తే అంత అనేయడమే. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ అధినేత సహా నేతలు చేసింది ఇది. అభివృద్ధిని విస్మరించి ప్రత్యర్థులపై కక్ష సాధింపులు, వేధింపులు, దూషణలే పాలన అంటే. అధికారం అంటే పెత్తనం చెలాయించడం. ఇదేమని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం అన్నట్టుగా చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఓటమి తర్వాత కూడా ఆ వైఖరి మార్చుకోలేదు. ఓటమికి కారణం విపక్ష నేతలే అంటూ సాకులు చెప్పడమే కాదు, ఎవ్వరూ నమ్మడానికి కూడా అవకాశం లేని విధంగా ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విన్నవారు నోట మాట రాక నవ్విపోతున్నారు. ఇలా కూడా మాట్లాడే మనుషులుంటారా, వీళ్ళని మనుషులనొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే మాజీ సీఎం మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు నాయుడు సింగపూర్లో కూర్చొని టెక్నాలజీని ఉపయోగించి ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆ ట్యాంపరింగ్ టెక్నాలజీని రాజమహేంద్రవరం జైల్లో నేర్చుకున్నారని ఆరోపించారు. స్కిల్ కేసులో జగన్ సర్కారు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ లక్ష్మీ పార్వతి జగన్ సర్కారు స్కిల్ కేసులో అన్ని ఆధారాలతో నారా చంద్రబాబుని అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తే ఆయన అక్కడ కూర్చొని ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయాలో నేర్చుకున్నారని చెప్తున్నారు. జైల్లో ఉన్న రహస్య ప్రదేశాల్లో ట్యాంపరింగ్ ఎలా చేయాలో నేర్పేవారన్నారట. అలా హరిప్రసాద్ అనే ఆయన చంద్రబాబుకు ఈవీఎంల ట్యాంపరింగ్ విద్య నేర్పించారట. ఆ విద్యను ఉపయోగించి చంద్రబాబు ఎలక్షన్ గెలిచారట. లక్ష్మీ పార్వతి విమర్శలపై ఆమెను నెటిజన్లు ఓ రేంజ్లో ఆటాడేసుకుంటున్నారు.